రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, అనండి ఆపకండి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ఓకే సార్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ట్రాన్స్జెండర్ వ్యక్తుల జీవితాలను మారుస్తున్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ప్రజానాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. దూరంగానే ఉండండి అందువల్ల. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. రావే పోసేది కదా కంటిన్యూ క్లాస్ తీసుకోండి, మళ్ళీ కట్ చేస్తారు ఎట్లాగో. అందరూ అటు జరగండి, జరగండి. అక్కడే మళ్ళీ నిలబడతారు మన వాళ్ళు కూడా. పోస్టర్ అడిపోండి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి పోసేటప్పుడు రండి రండి జల్దీ. బ్యాగ్ అట్ట ఎవరికన్నా నీరే అడి చూడు అడి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. పూలు చింపిరు కదా సీఎం రేవంత్ రెడ్డి గారి సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. నాయకత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం. ఈ రోజు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మా ట్రాన్స్జెండర్ వ్యక్తుల కోసం ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. నిజంగా ఇది చరిత్రలో నిలిచిపోయే అంశము. ఏంటిదంటే ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లలో మా ట్రాన్స్జెండర్ వ్యక్తులను కోఆప్షన్ సభ్యులుగా తీసుకోవాలని, నామినేటెడ్గా తీసుకోవాలని రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకోవడం నిజంగా గొప్ప వరం మాకు. గతంలోనే మాకు గవర్నమెంట్ ఉద్యోగం, ట్రాఫిక్ వాలంటీర్లుగా, మెట్రోలో ఎంప్లాయ్మెంట్గా, అట్లాగే ఇందిరమ్మ ఇళ్లల్లో కానివ్వండి, గవర్నమెంట్ స్కీమ్లలో కానివ్వండి, ఉచిత బస్సు సౌకర్యం లాంటి ఎన్నో అవకాశాలు కల్పించి మా ట్రాన్స్జెండర్ వ్యక్తులను గౌరవంగా బ్రతకడానికి అవకాశం కల్పించింది ఈ ప్రభుత్వము. ఇప్పుడు ఈ గొప్ప చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకొని మమ్మల్ని కూడా చట్టసభలలో కూర్చోబెట్టుకొని మా అంశాల పట్ల మేమే మాట్లాడుకునేలాగా, సమాజ సేవ చేసేలాగా అవకాశం కల్పిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మేము జీవితాంతం రుణపడి ఉంటాము. తెలంగాణలో ఇది గొప్ప అవకాశంగా మేము ఫీల్ అవుతున్నాం. తెలంగాణలోనే కాదు, ఇది టోటల్ ఇండియాలోనే కూడా ఇది మొదటి అవకాశం అని మేము అనుకుంటున్నాం. ట్రాన్స్జెండర్ వ్యక్తులకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మా ట్రాన్స్జెండర్ వ్యక్తులందరం కూడా చాలా సంబరాలు జరుపుకుంటున్నాము. అదేవిధంగా వరంగల్లో ఈరోజు తన ముఖ్యమంత్రి గారి చిత్రపటానికి మేము పాలాభిషేకం, పూలతో అభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే మా తల్లిదండ్రులు మా గురించి ఆలోచించకపోయినా, సమాజం మమ్మల్ని పట్టించుకోకపోయినా, గత ప్రభుత్వాలు మమ్మల్ని ఎంతో చిన్న చూపు చూసి కనీసం మా జెండర్ను పలకడానికి ఇష్టపడినటువంటి ప్రభుత్వాల నుంచి ఇప్పుడు మా గురించి ఒక తల్లిదండ్రులు
తల్లిదండ్రుల స్థానంలో ఉండి మా గురించి ఆలోచిస్తూ మమ్మల్ని గౌరవంగా బ్రతికించడానికి ఇంత మంచి అవకాశాలు కల్పిస్తున్న రేవంత్ రెడ్డి గారికి మేము జీవితాంతం రుణపడి ఉంటాము. ఇది రాబోయే మా కమ్యూనిటీకి మంచి అవకాశము. ఖచ్చితంగా అప్కమింగ్ జనరేషన్ అంతా ఒక గొప్ప పొజిషన్లో ఈ తెలంగాణలో చూస్తామని, దానికి కారణం మన కాంగ్రెస్ ప్రభుత్వము, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అవుతారని, అది చరిత్రలో నిలిచిపోయే అంశం అని మేము గర్వంగా చెప్పుకుంటూ మరొకసారి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణలో ఉన్నటువంటి ట్రాన్స్జెండర్ అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు ఒక ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకున్న మన తెలంగాణ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం మా ట్రాన్స్జెండర్లకు కార్పొరేషన్లో మాకు ఒక అవకాశం కల్పిస్తున్నందుకు గాను మా అందరం ట్రాన్స్జెండర్ అందరం కూడా ఇక్కడ ఈరోజు వరంగల్లో ముఖ్యమంత్రి గారి ఫోటోకి పాలాభిషేకం చేశాం. నిజంగా తెలుగు రాష్ట్రాలలో అయితే మాత్రం ఇది మొట్టమొదటిసారి చట్టసభల్లో మాకు ఒక స్థానాన్ని కల్పిస్తున్నట్టుగా తను చెప్పిన మాట మా అందరికీ చాలా గర్వంగా తీసుకుంటున్నాము ఈ మాటను. నిజంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా వరకు పనులు మాకు జరుగుతున్నాయి. ఇప్పటికీ ఉద్యోగస్తులు గాను అట్లాగే మున్సిపాలిటీలోను కూడా అవకాశాలు కల్పిస్తున్నారు. అట్లాగే ఈరోజు కార్పొరేటర్లో కూడా మాకు అవకాశం ఇస్తున్నందుకు నిజంగా మా ట్రాన్స్జెండర్ అందరి కమ్యూనిటీ తరఫు నుంచి ఈ వరంగల్ నుంచి ఉన్న ఈ విజయాలం అందరం కూడా రేవంత్ రెడ్డి గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాము. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం.